పశ్చిమ బెంగాల్‌లో రెబెల్స్ బెడద టీఎంసీని ముంచేస్తోంది. సో, యాక్చువల్లీ నాకు అటు అసెంబ్లీలో, ఇటు ఈవెన్ పార్లమెంట్‌లో గూడా కొంతమంది లోక్సభ సభ్యులు బీజేపీతో జతకట్టడం కోసం వస్తున్నారని సమాచారం. టీఎంసీ గుర్తును కూడా క్లెయిమ్ చేసుకుంటారని కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సేమ్ లైక్ శివసేన సిట్యుయేషన్ టీఎంసీకి వెస్ట్ బెంగాల్‌లో రాబోతోందని కూడా వినిపిస్తోంది. ఒకసారి ఇప్పుడున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఏం జరగబోతోంది? టీఎంసీ పరిస్థితి ఏంటి? మహువా మొయిత్రా మాత్రం జాతీయ ఛానళ్లలో చాలా గట్టిగా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మహువా మొయిత్రా కావచ్చు, వీళ్ళు కావచ్చు. బట్ నిజంగానే టీఎంసీ మమతా బెనర్జీ తన ప్రాభవాన్ని నిలబెట్టుకోగలరా? సాయి గారు, ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటున్నారంటే మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ నడిమిట్లో ఒక స్ప్లిట్ తీసుకొస్తున్నారు. చాలా క్లియర్ అది. అభిషేక్ బెనర్జీ పేరు ఎక్కడ రావట్లేదు డిస్కషన్లో. వీళ్ళందరూ అంటున్నారు, ఇంక్లూడింగ్ 58 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టి రితుపర్ణ బెనర్జీని లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఎన్నుకున్న తర్వాత కూడా వాళ్ళేమంటున్నారు, మమతా బెనర్జీ మా లీడర్, షీఈ్ ఆ చైర్పర్సన్. కానీ మమతా బెనర్జీ ఏమో అభిషేక్ బెనర్జీ ఇడవడానికి రెడీ లేదు. వీళ్ళేమంటారు, మీరు అది చేయండి ఫస్ట్. స్ట్రాటజిక్ గా అభిషేక్ బెనర్జీని దూరం చేయడమో లేకపోతే కంప్లీట్ గా సైడ్ లైన్ చేయడంలో. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అభిషేక్ బెనర్జీ ఇవి ఓడిపోయిన చాలా పెద్ద కారణం అభిషేక్ బెనర్జీ సైడ్. దాంట్లో డౌట్ లేదు, ఎక్కడ డౌట్ లేదు దాంట్లో. కానీ పార్టీ వైపు నుంచి అది చెప్పడానికి వీళ్ళకి దమ్ము లేదు ఓపెన్గా. సో రెబెల్ చేశారు. మనం చూసాం 58 మందో 54 మందో వెళ్ళారు స్పీకర్ దగ్గరికి, సపరేట్గా కూర్చుంటారు. కానీ నిన్న ఒక మీటింగ్ జరిగితే దాంట్లో 32 మంది ఎమ్మెల్యేలు వచ్చారంట. ఎవరు? రితుపర్ణ బెనర్జీ పిలిచిన మీటింగ్. సాయి గారు, ఈ రితుపర్ణ బెనర్జీ కూడా చిన్న కిలాడి కాదు సాయి గారు. మీకు ఆయన హిస్టరీ తెలుసు అనుకుంటాను బహుశా. ఆయన ముందు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే, సిపిఎంలో ఉండే, సిపిఎంలో యూత్ లీడర్గా ఉండే. ఆయన వ్యతిరేకంగా ఒక సెక్షువల్ హెరాస్మెంట్ కేసు వచ్చింది సాయి గారు. ఈయనేమో మన సీతారాం యెచూరి గారి ఫేవరెట్ ఉండే. మన సీతారాం యెచూరి అప్పుడు జనరల్ సెక్రటరీ, సీతారాం యెచూరి గారు ఫేవరెట్ రితుపర్ణ బెనర్జీ. యూత్ వింగ్లో పెట్టారు ఆయన్ని, రాజ్యసభ మెంబర్ చేశారు. సో ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కేసు వచ్చినప్పుడు ఏమైందంటే సాయి గారు, వీళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలో ఒక లాజిక్ ఉంది, పోలీసు ఎంక్వైరీ అక్కర్లేదు, మేమే ఎంక్వైరీ చేస్తాం, మేమే పోలీసులు. కేరళలో కూడా శశి అని చెప్పి, వివి శశి అని ఒక ఎమ్మెల్యే ఉండే, ఆయనది కూడా ఇదే పరిస్థితి. వాళ్ళ పార్టీ మహిళలే ఆయన మీద ఆరోపణ చేశారు, ఈయన సెక్షువల్లీ మమ్మల్ని హెరాస్ చేశారని. పార్టీ ఏం చేశారు, అక్కడ ఉన్న కొంతమంది మహిళలు తీసుకొని, లీడర్లు తీసుకొని ఒక ఎంక్వైరీ కమిటీ సెటప్ చేశారు. వాళ్ళు కనబట్టారు ఈయన గిల్టీ అని చెప్పేసి. కానీ ఒక్క స్టెప్ కూడా తీసుకోలేదు సాయి గారు. దానికన్నా ముందు సస్పెండ్ చేయలేదు, పార్టీని తీయలేదు. ఇదే కూడా రితుపర్ణ బెనర్జీతో జరిగింది. ఏం చేయలేదు, ఎంక్వైరీ జరిగింది, ఈజ్ గిల్టీ అని తెలిసిపోయింది. కానీ ఈ సీతారాం యెచూరి యాంటీ గ్యాంగ్ ఒకటి ఉంది పార్టీలో ఆ టైంలో. వాళ్ళు వీళ్ళు ఎట్లా పార్టీని తీయాలని చెప్పేసి ఒక ఎక్స్క్యూజ్ తీసుకొచ్చారు సార్. చాలా బ్రిలియంట్ స్ట్రాటజీ అది. ఏదంటే అడగండి, ఈయన ఒకరోజు మాంట్ బ్లాంక్ పెన్ పాకెట్లో పెట్టుకొని, చేతిలో యాపిల్ వాచ్ కట్టుకొని, చేతిలో ఒక ఐఫోన్ పట్టుకొని, యాపిల్ ఐఫోన్ పెట్టుకొని తిరుగుతున్నారంట. అది ఏ ఛానళ్ళన్నీ వచ్చేసినాయి. నెక్స్ట్ డే పెద్ద పుకార్ కమ్యూనిస్ట్ పార్టీలో. కమ్యూనిస్ట్ పార్టీ వాడు, కమ్యూనిస్ట్ పార్టీ లీడర్, ఏంటి ఐఫోను, ఎక్కడ ఈ వాచ్, ఎక్కడ మాంట్ బ్లాంక్ 80,000 రూపాయల పెన్ను అని చెప్పేసి పెద్ద ఎంక్వైరీ. సెక్షువల్ హెరాస్మెంట్ పక్కన పెట్టారు, ఎంక్వైరీ తీసుకొచ్చి రితుపర్ణ బెనర్జీని పార్టీ నుంచి తీసేశారు. హీ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ సిపిఎం. అండ్ వాడు ఆన్కన్నా పెద్ద కిలాడి డైరెక్ట్ మమతా బెనర్జీ దగ్గర వెళ్ళి, నేను మీ పార్టీలో చేరిపోతున్నాను. ఆమె ఎక్సైటెడ్, తీసుకొచ్చి వీన్ని ట్రేడ్ యూనియన్ చీఫ్గా చేశారు. తృణమూల్లో ఒక ట్రేడ్ యూనియన్ ఉంది, దాన్ని చీఫ్ చేసేసారు. ఇప్పుడు అదే రితుపర్ణ బెనర్జీ మమతా బెనర్జీని వెనక నుంచి పొడిచారు. సో హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అంటారు, ఇది కేసు అనమాట సాయి గారు. సో మమతా బెనర్జీ ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, ఇప్పుడు చూస్తున్నాం మనం, రోడ్డు మీద గుంజి కొడుతున్నారు, ఎమ్మెల్యేలు భయపడుతున్నారు, కట్ మనీ రిటర్న్ చేస్తున్నారు. భారతదేశంలో హిస్టరీలో, చరిత్రలో ఎప్పుడు జరగలేదు, లంచం తీసుకుని డబ్బులు ఇచ్చేస్తున్నారు. మీటింగ్ పెట్టి ఆలోచించండి. బహుశా నేనైతే చూడలేదు, నాకు తెలియదు మీరు చూసారు ఎక్కడైనా. కానీ లంచం తీసుకొని రిటర్న్ ఇచ్చేది ఫస్ట్ టైం జరుగుతుంది. అది కూడా మాస్గా, ఎవరో 30-40 మంది లంచం తీసుకున్నారు, మీటింగ్ పెట్టి అందరికీ అప్పగిచ్చేస్తున్నారు, వీడియో క్యాప్చర్ చేస్తున్నారు ఇదంతా. సో సాయి గారు, మమతా బెనర్జీ పరిస్థితి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, ఆమె ఒకవైపు అభిషేక్ బెనర్జీని తీయలేని ఆమె పరిస్థితి ఉంది, ఇంకొక వైపు ఆమె వ్యతిరేకంగా ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈవెన్ ఈ పార్టీ స్ప్లిట్ అయితే ఇప్పుడు 58 మంది రాలేదనుకోండి సాయి గారు, ఓకే, 32-40 ఉన్నారు. సో దట్ మీన్స్ దే కెనాట్ స్ప్లిట్ ద పార్టీ. వాళ్ళు ఏం చేస్తారు, సపరేట్ సీట్ అడుగుతారు అసెంబ్లీలో, మేము సపరేట్గా కూర్చుంటాం, ఓకే, మాకు విప్ ఇష్యూ చేయకూడదు, విప్ ఇష్యూ చేస్తే వీళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు.
సో వీళ్ళేం చేస్తారు, చీఫ్ విప్ వీళ్ళ వైపు పెట్టుకున్నారు. ఆల్రెడీ చూసుంటారు, విప్ ఇస్ పార్ట్ ఆఫ్ రితుపర్ణ బెనర్జీ. వాళ్ళు మమతా బెనర్జీ ఎమ్మెల్యే మీద విప్ ఇష్యూ చేస్తారు, మీరు ఇది ఫాలో చేయాలని చెప్పేసి. కాకపోతే డిస్క్వాలిఫై చేసి పడేస్తారు. చాలా తమాషా సాయి గారు చెప్తున్నాను చూడండి. బహుశా ఇంత పెద్ద మెసప్ ఈవెన్ ఎన్టీ రామారావు గారి టైంలో కూడా, అప్పుడు నాదేళ్ల భాస్కర్ రావు గారు అయిన గేమ్ కూడా ఏం లేదు సాయి గారు. ఇది దిస్ ఇస్ బిగర్ దెన్ దాట్. ఒరిజినల్ పార్టీ మాదని చెప్పి తీసుకెళ్ళిపోయిన నాదేళ్ల నుంచి ఎట్లా తీసుకొచ్చారు మనందరూ చూసాం. కానీ ఇప్పుడు మమతా బెనర్జీ, ఎందుకంటే ఈ సెల్ఫ్ స్టైల్ పార్టీస్ ఇదే జరుగుతుంది సాయి గారు. మీకు గుర్తుంటుంది మాయావతి కేసు. మాయావతికి కూడా ఇట్లానే ఒక నెవ్యూ ఉండే, ఆయన ఇంకా ఉన్నారనుకుంటా. ఆ నెవ్యూ ఇదే గేమ్ ఆడిండు, డబ్బులు కోట్లు సంపాదించిండు. లాస్ట్ అదంతా ఈమె తల మీద వచ్చి పడది మాయావతి. ఆమె చేసింది, వాడిని ఎక్స్పెల్ చేసేసింది పార్టీ నుంచి. వాడు బయటికి వెళ్ళి అన్ని కథలు చెప్పాడు, రామాయణం మహాభారతం అంతే చెప్పేశాడు, ఎట్లా డబ్బులు సంపాదించాడు, ఎవరి కోసం సంపాదించాడు. మళ్ళీ ఆమె గుంజుకొని తీసుకొచ్చింది ఆయన పార్టీలో. వాడు బయటికి వెళ్ళి ఏదో చెప్పేస్తున్నాడు, మొత్తం నాకు ప్రాబ్లం అవుతుందండి. సైకిల్ అదే ప్రాబ్లం ఇక్కడ కాబోతుంది. అభిషేక్ బెనర్జీ విల్ స్క్వీల్, అంటే ఇంగ్లీష్లో స్క్వీల్ అంటే వాడు ఒక, మా దాంట్లో అంటే ప్యారెట్, యూ విల్ స్టార్ట్ సింగింగ్ లైక్ ఎ ప్యారెట్. ఎక్కడ పోయినాయి డబ్బులు, ఎవరు తీసుకున్నారు డబ్బులు, ఎందుకని కట్ మనీ డబ్బులు కట్ మనీగా మిగిలిపోలేదు సాయి గారు. ఒకడు లంచం 100 రూపాయలు లంచం తీసుకుంటే, ఒక బిర్హూమ్ డిస్ట్రిక్ట్లో ఒక విలేజ్లో లంచం తీసుకుంటే అది పై దాకా వెళ్ళింది సాయి గారు. పైకి వెళ్తూ అది 70 రూపాయలు అయిపోయింది, ఈడు 30 రూపాయలు పెట్టుకున్నాడు. ఇది జరిగింది. సో ఈ అభిషేక్ బెనర్జీ హ్యాస్ టు ఆన్సర్ ఫర్ అ లాట్. వీళ్ళకి తెలుసు వీళ్ళు ఎందుకు అభిషేక్ బెనర్జీని పక్కన పెడుతున్నారు సాయి గారు అంటే, వీళ్ళకి భయం. ప్రజలు మమ్మల్ని కొట్టకూడదు, మన షర్ట్ చింపేశారు. హైదరాబాద్ స్టైల్లో చెప్పారంటే కుందల్కే మారే అంటారు హైదరాబాద్. అదే జరిగింది. హైదరాబాద్ కొట్టినది వీళ్ళకి ఇప్పుడు భయం ఉంది. మేము రోడ్డు మీద మమ్మల్ని కూడా పట్టు తిప్పేసి అండర్వేర్లో పరిగెత్తిస్తారు రోడ్లో, లేకుంటే తాడు కట్టి మమ్మల్ని తీసుకెళ్తారు అని. దానికి ఒక పార్టిసిపేటరీ బెయిల్ తీసుకుంటున్నారు. మమ్మల్ని ఏం చేయకండి, చూడండి మేము బయటకు వచ్చేసాం, మేము మమతా బెనర్జీతో మాకు సంబంధం లేదు, అభిషేక్ బెనర్జీతో అసలే సంబంధం లేదు, మాకు అసలే సంబంధం లేదు, మేము ఏం చేయలేదు, వాడు ఎవడు నాకు తెలియదు, వాడు ఎవడని చెప్తున్నారు. ఏది నిన్న దాకా వారి ఇంటి పక్కన వెళ్ళి కూర్చుంటే వాళ్ళు, వీళ్ళు ఇంటి బయట కూర్చొని ఒక 2 నిమిషాలు ఆడియన్స్ కోసం కూర్చుంటుండే. ఇప్పుడు అంటాం మాకు అభిషేక్ బెనర్జీ వీ డోంట్ నో హూ ఇస్. సాయి గారు, ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్లో మమతా బెనర్జీ సిపిఎంని ఎట్లా కొట్టారో సాయి గారు, అదే పరిస్థితి మమతా బెనర్జీకి కూడా వచ్చేసింది. మమతా బెనర్జీ పార్టీలో 90% మంది ఇప్పుడు దాకా ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఉన్నవాళ్ళు కాదు, 90% దాకా ఉన్నవాళ్ళు ఇప్పుడు దాకా అందరు సిపిఎం వాళ్ళు, సిపిఎం భావజాలం ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ ఇప్పుడు తిరిగి సిపిఎంకి వెళ్తున్నారు, మీరు చూస్తున్నారు అది. అండ్ లాస్ట్ ఫాల్తా ఎలక్షన్ చూసారు మీరు, 2nd పొజిషన్ సిపిఎం వచ్చారు. సిపిఎం వచ్చింది, పెద్ద ఒక డిబేట్ నడుస్తుంది, సిపిఎం కాంగ్రెస్ మళ్ళీ కలిసి ఆపోజిషన్ అవుతారు. కాంగ్రెస్ అక్కడ అసలు ప్రసక్తే లేదు. కాంగ్రెస్ అధీర్ రంజన్ చౌదరి అంటున్నాడు, ఐ వాస్ లాఫింగ్ అట్ ఇట్. మొన్న ఒక టెలివిజన్ ఛానల్ వచ్చి అంటున్నాడు, బీజేపీ మిమ్మల్ని ఎట్లా తీసుకోరు మీ ఎమ్మెల్యేలు, ఎందుకంటే వాళ్ళ దగ్గర 208 ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు ఎమ్మెల్యేలు కావాలి, మీరు మా వైపు వచ్చేసేయండి, మీరు మేము తీసుకుంటాం మిమ్మల్ని అందరినీ. ఆలోచించండి. ఏది అట్లీస్ట్ ఐ అప్రిషియేట్ అధీర్ రంజన్ చౌదరి, ఎందుకంటే ఆయన అట్లీస్ట్ ఇవాళ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ దీనికన్నా ముందు లోక్సభలో. ఆయన చాలా ఆనెస్ట్ గా చెప్పారు, మిమ్మల్ని ఎట్లా తీసుకోరు బీజేపీ వాళ్ళు, వాళ్ళకి 150 సీట్లు ఉంటే అప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఒక 20 మంది వచ్చే బాగుంటుందని, బఫర్ లాగా ఉంటుంది. ఇప్పుడు 208 ఉంది సాయి గారు, ఏం చేసుకుంటారు, మాకు అక్కర్లేదు, పోతే పోతుందని చెప్తున్నారు సాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.